ఈ యొక్క సమయమందు క్రీస్తు జనన విధం ఎట్లనగా అనే నాటికను మనము కనులారా చూద్దాం. ఆ తర్వాత పిల్లలు ఎంతో కష్టపడి మంచి డాన్సులు, డ్రామా ఎన్నో నేర్చుకుని అన్నారు. దేవుని మహిమ నిమిత్తం మనమందరం కూడా చూసి సంతోషించుదాం. యేసు క్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి ముందు 400 సంవత్సరాలు దేవునికి ప్రజలకు సంబంధము తెగిపోయిన పరిస్థితుల్లో దేవుడు మానవాళిని ప్రేమించి ఉన్నతమైన ప్రణాళికల చేత ప్రభు వారిని కరుణించి గొప్ప వాత్సల్యత చేత దేవుడు తృప్తిపరిచాడు. కాబట్టి ఈ యొక్క సమయమందు బెత్లెహేము ఊరిలో మరియా అనే ఒక కన్యకకు ప్రధానము చేయబడి ఉంటుండగా, అలాంటి పరిస్థితుల్లో ఆ దేశమంతయు రాష్ట్రమంతయు భయంకరమైన స్థితిగతుల్లో ఉన్నప్పుడు మరియా తన యవ్వన జీవితాన్ని కాపాడుకుంటూ అనేక విధాలుగా దేవునికి నమ్మకస్తురాలుగా నిలబడి క్రీస్తును ఈ లోకానికి పరిచయం చేయడానికి గొప్ప స్త్రీగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం ఈ యొక్క చిన్న నాటికను మనం అందరం చూసి సంతోషించడం. మరియా ఆ ఊర్లో ఉంటుంది. మరియా దగ్గరికి దేవుని యొక్క దూత వస్తుంది. దానికంటే ముందు ఆమె భక్తి జీవితాన్ని మనము చూద్దాం. పరమ తండ్రి నిన్ను కీర్తింతును, నా ప్రేమ నా భక్తి నా ఆరాధన నీకే. పరమ తండ్రి నిన్ను కీర్తింతును. దేవా, నా కొరకు నీవు ఆకాశంను, భూమిని, గాలిని, నీటిని, వర్షాన్ని ఇచ్చినందుకు నీకు నా వందనాలు. అలాగే నా ప్రతి పనిలో తోడుగా ఉంటున్నందుకు నీకు నా వందనాలు. నేను ఇప్పుడు బైబిల్ చదువుకుంటాను. మహోన్నత స్తోత్ర గీతము ఆత్మ స్వరూప వందనము వంద్యుడా నీకే నిరతము స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆకాశ మహాకాశములో పట్టగా చాలని మహోన్నత ఆకాశ మహాకాశములో పట్టగా చాలని మహోన్నత బయలుదేరా నిమ్ము నీ వెలుగు సత్యము. బయలుదేరా నిమ్ము నీ వెలుగు సత్యము. నీలో పూమా నీదు మహిమ, నీలో పూమా నీదు మహిమ. దేవా ఈ భూమిపై, దేవా ఈ భూమిపై. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఆ శుభవచనం ఏమిటి? దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కందువు, ఆయనకు యేసు అని పేరు పెట్టదవు. అయ్యా, నేను ఏ పురుషుని ఎరగని దానిని, ఇది ఏ విధముగా జరుగును? పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో నీ మీదికి వచ్చును కనుక పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండును, ఆయన పాలన యుగయుగంలో నిలుచును. ప్రభు దాసులని నీ మాట చొప్పునే నాకు జరుగును గాక. మరియా, నీ బంధువురాలిని ఎలిజబెత్కి ఇది 6వ మాసము. నీవు వెంటనే వెళ్ళి ఆమెను కలుసుకొను. ప్రభు నీకు తోడై ఉండును గాక. మరియా నీతిమంతురాలుగా ఉంటుంది. దేవుని యొక్క దర్శనాన్ని కలిగి ఉంది. అలాంటి సమయంలో తన బంధువురాలైన ఎలిజబెత్ కూడా 6వ మాసం అని విని ఆమెను దర్శించడానికి, దేవుడు తనకు చేసిన గొప్ప కార్యమును ప్రకటించడానికి, తనతో పాటు పంచుకోవడానికి ఆమె ఆ యొక్క ప్రాంతానికి బయలుదేరి వెళ్తుంది. నేను వెంటనే వెళ్ళి నా బంధువురాలైన ఎలిజబెత్ను కలుసుకొని ఈ శుభవచనం ఆమెకి తెలియజేస్తున్నాను. ఎలిజబెత్ వృద్ధాప్యంలో ఉంటూ
గర్భము ధరిస్తూ డేరాలు కుట్టుకుంటూ వారి యొక్క పని నిమిత్తము వారి ఇంట్లో ఉన్నప్పుడు మరియా తన దగ్గరికి సంతోషముగా వెళ్ళి తనకు కలిగిన ఈ శుభవర్తమానమును ప్రకటించడానికి తన బంధువురాలైన ఎలిజబెత్ను కలవనికి వెళ్తూ ఉంది. దేవుని దూత నాకు ప్రత్యక్షమై నేను లోకరక్షకుని కందానని చెప్పి వెళ్ళింది ఎలిజబెతు. నా తల్లి మరియా, నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలా ప్రాప్తించును? మరియా, ఈ శుభవచనము వినగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేచున్నాడు. మరియా, పరిశుద్ధాత్మ వల్లనే ఇది కలుగుతున్నది. నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచున్నది. మరియా, నీవు స్త్రీలందరిలోనూ ధన్యురాలవు. నీ గర్భఫలము దీవించబడినది. నీవు అనేక మందికి తల్లివవుదువు. మరియా, నా ప్రాణము ప్రభుని ఘనపరచెను, నా ఆత్మానందమాయెను. ఇది నూరాలిని కటాక్షించెను. ఆ దేవునికిదే నా స్తోత్రము, ఆ దేవునికిదే నా స్తోత్రము. భయభక్తి కలిగి భజనాలు చేసెను, ప్రజలందరికీ తన కృప చూపెను. భయభక్తి కలిగి భజనాలు చేసెను, ప్రజలందరికీ తన కృప చూపెను. గర్విష్ఠులను పడద్రోసెను, ఇది నూరాలికి సింహాసనమిచ్చెను. ఆ దేవునికిదే నా స్తోత్రము, ఆ దేవునికిదే నా స్తోత్రము. ఇక నేను వెళ్ళి వస్తాను ఎలిజబెతు. ఆ దేశంలో మరియా గర్భము ధరించిందని తెలిసింది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ నోట ఈ నోట పడి ఈ యొక్క గర్భవతి అన్న విషయము పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. కానీ ఆ నోట ఈ నోట పడి అది యోసేపు వరకు వార్త వెళ్ళినది. ఈ యొక్క సమయమందు ఆ రాష్ట్రంలో ఆ దేశంలో ఉన్న ప్రజలు ఏ విధముగా మాట్లాడుకుంటూ ఉన్నారో విందాం. నీళ్ళ కూరం యాళ్ళైతుందంటే ఒక్క తన్నొత్తలేదు. ఎప్పుడు నేనే జల్దీ రావాలి. ఓ శాంతమ్మ, నీళ్ళ కూరం రావేమే. ఓ శాంతమ్మ, వస్తున్న కొట్టే విలువ ఇక మనమ్మనైతే విలువ రాదు. ఓ మనమ్మ, నీళ్ళ కూరం రావేమే. ఓ మనమ్మ, వస్తున్న రాసమ్మ ఒకటే విలువ పడితే యాదవనైతే ఓ యాదమ్మ, నీళ్ళ కూలం రావేమే. ఓ యాదమ్మ, చదువుతుంది ఇంట్లో ఎల్లనే ఎల్లది. ఓ యాదమ్మ, నీళ్ళ కూలం రావేమే. ఓ యాదమ్మ, వస్తున్న ఒకటే విలువడుతుంది. ఐలవనైతే విలువ రాదు. ఓ ఐలవ, నీళ్ళ కూలం రావేమే. ఓ ఐలవ, వస్తున్న ఒకటే అవునక్క, నీ బిందె ఎందుకు ఇంతకార ఉంది? నా బిందె నా చెల్లే పైన కిస్మిస్ కిదో ఉంటే మళ్ళీ కిస్మిస్ కిదో ఉంటున్నా. అవును, నీకెందుకు ఇవ్వాలండి ఇలాగా? మైక్ నీకెందుకు ఇవ్వాలండి మనమ్మ? మా పోరాలు పట్నం నుంచి వస్తులనక్క ఎదురు చూసి వాళ్ళు వచ్చినాక బువ్వ పెట్టి వచ్చేసరికి ఇవ్వాలండి అక్క. అవునా, నీకెందుకు ఇవ్వాలండి కాదవ్వా? మా మన్మరాలు ఆడుకునేకి ఆగలి ఈగలి పోయి రక్కాలు నెత్తికి తీసుకొచ్చేసరికి ఇవ్వాలండి. మీ కోడలు లేనారవ్వా? ఎందుకు లేరక్క? ఉండ్రు. అయినా మీ కోడళ్ళక మా కోడలు అస్సలు కాదు.
భూమికి బారెడు పొద్దుచ్చేది ఆకలేవరు. అది మరి మా కోడళ్ళు అంటే. మా కోడళ్ళు ఏమన్నా తక్కువనా? అవునుగా నీకెందుకు ఇవ్వాలని శాంతవా? ఏం చెప్పాలక్క, నా కోసం మా కానిస్టేబుల్ గురించి నీకు తెలిసిందే కదక్క. ఇంట్లో లేడా అసలే? ఎందుకు లేడక్క? గలిపోంటి తిరుగుతుంటే బెడ్ఫుల్ నాచేసి అంటాడక్క. పసుపులు అంటే కాకతీయ పసుపులు అంటాడు. టోపి పెట్టుకుంటలేడు అసలే. ఎందుకు పెట్టుకోడక్క? పౌడర్ వేసుకోనని పెట్టుకుంటాడక్క. అవునానక్క, నువ్వు ఇంత జల్లు ఎందుకు లేదక్క? మా తమ్ముడు అమెరికా పోయి పెద్ద గడారం తెచ్చిండు. అది గంటకి టంగు అని కొట్టుకుంటది. 5 గంటల 5 టంగులో కొట్టుకుంటది. మీకు కూడా కావాలా శాంతవా? నాకు గరడం వద్దు, ఏమొద్దు. మా ఇంటనే పెద్ద గరడం ఉంది. అక్కడ ఏంటి తీర్చలే గడారా? మా ఇంట్లో గంటకు బెడ్ఫుల్ నాసేసి అని కొట్టుకుంటా. నాకు ఇంకా పెద్ద గరడం వద్దు. అవునా చెల్లె? అవునా, మీకు ఒక ముచ్చట తెలుసా? ఏందక్క? ఏంది? ఇంకా వడ్లకన్య మరియ లేదు? ఆ రోజు తెల్లచీర కట్టుకొని గుడి పోతే వీడొక గామనేనా? గామనే చెల్లె, గామనే. ఆమె కట గర్భం. యోసేపు ఆ ప్రాంతంలోనికి వెళ్ళి ఆ మాటలు ఆలకిస్తూ ఉన్నాడు. అక్క యోసేపొత్తే మనకేమన్నా భయమా? మనం ఏమన్నా లేదన్నమా? ఉన్నదే కదా మనం అన్నది. అయినా మనకెందుకు చెల్లె పార్రి. మరియా గర్భము ధరించిందా? ఛీ, ఆమె నీతిమంతురాలు అనుకున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అనుకున్నాను. కానీ మరియా గర్భము ధరించిందంట. అందరూ అంటుంది నిజమే కావచ్చు. ఆయన ఏం చేసేది? ఆమె అవమాన పరచనలకు రహస్యంగా విననాడేదను. యోసేపు ఎంతో బాధతో ఆ మాటలు వింటూ మనసులో బాధపడుతూ ఆయన పడుకుంటూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో దేవుని యొక్క దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, యోసేపు నీవేమాత్రం భయపడవద్దు, ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినదని దేవుని దర్శనముతో ఆయనతో మాట్లాడుతూ ఉంది. సర్వోన్నతమైన స్థలములలో సర్వేశ్వర నీకు హోసనా, సర్వసామాన్య సజ్జన సమూహముకు శాంతి సమాధానము, శాంతి సమాధానము. యోసేపు, ఓ యోసేపు, దావీదు కుమారుడైన ఓ యోసేపు, నీ భార్య అయిన మరియను విడనాడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది కనుక పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండును, ఆయన పాలన యుగయుగంలో నిలుచును. నీవు వెంటనే వెళ్ళి నీ భార్య అయిన మరియను కలుసుకొనుము. ప్రభు మీకు సమాధానం ఇచ్చును గాక. ఆ యొక్క సమయమందు దేవుని యొక్క వార్త విన్న యోసేపు హృదయంలో అత్యానంద భరితుడై ఎంతో సంతోషముగా దేవుని గణపరుస్తూ తన సంతోషాన్ని ఆయన వెళ్ళబుచ్చుతూ ఉంటున్నాడు. ఇది కలయా నిజమా? మరియ ఎంత ధన్యురాలు, నేను ఎంత ధన్యులను. మరియ గర్భంలో లోకరక్షకుడు జన్మించినాడు కనుక నేను ధన్యుడు. చచ్చ, ఎంత పొరపడుతుంది. మరియ నీతిమంతురాలు, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. వెంటనే వెళ్ళి నేను మరియను కలుసుకుంటాను. ఈ యొక్క సమయమందు యోసేపు ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటే మరియ ఎంతగానో హృదయంలో మదన పడుతూ ఉంది. అయ్యో, అందరూ ఏమనుకుంటున్నారు, అసలు యోసేపు నా విషయంలో ఏమనుకుంటూ ఉన్నాడో ఏమో అని తన హృదయంలో ఎంతో మదన పడుతూ తన నాదుని కలవాలని ఆశపడుతూ ఉంది. అలాంటి పరిస్థితిలోనే యోసేపే తన దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయ్యో దేవా, అందరూ ఏమనుకుంటున్నారో ఏమో. యోసేపు నా పట్ల ఏమనుకుంటున్నాడో, అతనికి ఎవరేం చెప్పారో ఏమో. నేను వెంటనే తనని కలుసుకోవడం మంచిది.
మరియా, అమ్మ మరియా. పిలిచారన్నా వెళ్ళినవారా? అవును మరియా, నాకు రాత్రి స్వప్నమ్మను దూత ప్రత్యక్షమే ఈ శుభవచనం నాకు తెలియజేసింది మరియా. నీకు ఏమాత్రము భయపడవద్దు, నీకు దేవుడు తోడై ఉన్నాడు మరియా. సరే మరి ఇక నేను వెళ్ళి వస్తాను. నాదా, నీ రాకతో నేను ఎంతో పరవశం అయిపోయాను. ఇక వెళ్ళిరండి నాదా. అలాగే మరియా. ఆ యొక్క దేశంలో మరియా యోసేపులు మరి ప్రదానం చేయబడింది. ఆమె గర్భవతి అని తెలిసిన తర్వాత దేశమంతా కూడా ప్రజా సంఖ్యలో పేరు రాయించుకుంటూ దండారా వేయించారు. అది మనం చూద్దాం. వినండి అమ్మలారా, అక్కలారా, తమ్ములారా, చెల్లెలారా వినండి. ఇదిగో నా ముఖ్య ప్రకటన. ప్రజా సంఖ్యలో పేరు రాయించుకోవాలని కైసర్ ఐగుప్తు వలన ఆజ్ఞానం కనుక తమ తమ పట్టణంలో వెళ్ళి తమ తమ పేర్లను ఆ ప్రజా సంఖ్యలో నమోదు చేయాలని రాజ్యారాజ్ఞ. లేని చో తలకలి మీద మెడికల్ మీద తలకలి ఉంటుంది. ఇదే రాజ్యారాజ్ఞ. వినండి. మరియా, విన్నాగా ఆ చాటింపు. ఆ ప్రజా సంఖ్యలో మనము కూడా పేరు రాయించుకోవాలేను మరియా. నాదా, ఇప్పుడు నేను నిండు గర్భవతిని కదా, ఎలా నడవగలను? మరియా, మనకు దేవుడు తోడై ఉన్నాడు మరియా. నీవు ఏమాత్రము భయపడవద్దు. సరే నాదా, పద వెళ్దాం. ఆ దేశంలో మరియా యోసేపులు ప్రజా సంఖ్యలో పేరు రాయించుకున్నట్టుకు వారు కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. నాదా, నడవడానికి నాకు శక్తి సరిపోవడం లేదు. అయ్యో నడువమ్మ, దగ్గరికి వచ్చాము. నాదా, దావీదు మహారాజు పరిపాలించిన పట్టణం ఇదేనా? అవును మరి, ఇదే మహాపట్టణం. దగ్గరికి వచ్చాము, నడువమ్మా. మరియా యోసేపుల ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో తనకు పురిటి నొప్పులు స్టార్ట్ అయిపోయాయి. అలాంటి పరిస్థితిలో నడవలేని స్థితిలో వారిద్దరు ఎంతో కష్టపడి ప్రయాసపడుతూ ప్రయాణంను కొనసాగించి ప్రజా సంఖ్యలో పేరు రాయించుకుంటకు వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. నాదా, నడవడానికి నాకు శక్తి సరిపోవడం లేదు. నా మనోహరా నేను నడువలేను నాదా, మార్గాయాసము తాళ జాలనిక నడువలేను నాదా. నా మనోహరా నా మనోహరి బెత్లెహేముపురము ఈ చోటికి పెక్కువైన దూరం చేరువనున్నది చేరుదమ చోటికి బెత్లెహేముపురము. నా మనోహరి నవమాసము నిండు గాత్రినైన నాకు మార్గాయాసము తాళ జాలనిక నడువలేను నాదా. నా మనోహరా నాదా, ఎక్కడికైనా వెళ్ళి స్థలము అడిగాను. అలాగే మరియా, నువ్వు ఇక్కడే కూర్చో. ఎవరైనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ, నా భార్య పురటి నొప్పులతో బాధపడుచున్నది. మీ దగ్గర కాస్త స్థలం ఉంటే వారా? స్థలమా మీకా? ఇక్కడ చూడు, గొర్రెలెక్క బర్రెలెక్క ఎట్లా వండుకున్నారు. అందరు వచ్చి మా దగ్గరనే స్థలం అడుగుతున్నారు. స్థలం లేదు, ఏం లేదు. వెళ్ళు. అలాంటి పరిస్థితిలో యోసేపు ఎంతో గట్టిగా బాధపడుతూ ఆ ప్రజలు ఎవ్వరు కూడా సహాయం చేయలేని స్థితిలో నిరుత్సాహ స్థితిలో నిలబడి దేవుణ్ణే ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు.
దావీదు పురమందు దయలేదా నిరుపేద నా సతి మీద దయరాదా యోదాయ జనులారా నా సతి మీద దయరాదా యోదాయ జనులారా. ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యా, నా భార్య పురుటి నొప్పులతో బాధపడుతున్నది, నీ దగ్గర కాస్త స్థలం ఉంటే మీకా మాకే బజ్జల వాడిని పెట్టుకోనికే జాగలేదు. జాగాలంటే జాగా ఇక్కడ చూడు ఓట్లేనికి వచ్చిన వాళ్ళందరూ మాకే నడవడానికి జాగలేదు. జాగాలంటే జాగా ఎక్కడ వస్తారయ్యా వీళ్ళు? వీళ్ళ దగ్గరకు వెళ్ళే వెళ్ళు. అలా ఎంతో మందిని వారి స్థలం అడుగుతూ ఎవరి వరకు స్థలం ఇయ్యనప్పుడు ఎంతో బాధపడుతూ నవమాసాలు మోసినటువంటి మరియ ప్రసవ వేదనతో నిండు చూలాలు ఎక్కడ కూడా ప్లేస్ లేని సమయంలో వారు ఎంతగానో బాధపడుతూ ఈ యొక్క సమయమందు ఆ దేశంలో తిరుగుతూ ఉన్నారు. ప్రతి గవిని తిరుగుతూ ప్రతి గడప గడప డోరు తడుతూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా వారికి సహాయము లభించటం లేదు. దీనా జన బాంధవ మాకు దిక్కేదిక, దీనా జన బాంధవ మాకు దిక్కేదిక, దేవ దయా చూప ఇది న్యాయమా, దేవ దయా చూప ఇది న్యాయమా, శ్రీమంతులకే సార్వశ్రేహంబులో, శ్రీమంతులకే సార్వశ్రేహంబులో, దయా చూపని కటిక లోకంబులో, దయా చూపని కటిక లోకంబులో, తండ్రి మమో చేచడి జనులు లేనేరిక, తండ్రి మమో చే దేవా నీవేగా ఆధారమో, దేవా నీవేగా ఆధారమో, ఇసుక వేసిన రాళ్ళనేక ప్రజలు, ఇసుక వేసిన రాళ్ళనేక ప్రజలు, ప్రజా సంఖ్యకై ఇచట బస చేసిరి, ప్రజా సంఖ్యకై ఇచట బస చేసిరి, తండ్రి మమో చేచడి జనులు లేరిక, తండ్రి మమో చేచడి జనులు లేరిక, దేవ నీవేగా ఆధారమో, చూలాలి అని కూడా చూడాడరా, చూలాలి అని కూడా చూడాడరా, ఈ లోబి ఈశాల యజమానుడు, ఈ లోబి ఈశాల యజమానుడు, ఎవడో రాజట లేమి కీర్షాలట, ఎవడో రాజట లేమి కీర్షాలట, దేవ నిషాయటుల తెలవారునో, దేవ నిషాయటుల తెలవారునో. అర్ధరాత్రి వేళ ఎంతో కష్టముతో వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఎక్కడా వారికి ఆధారం దొరకట్లేదు. చిట్ట చివరిగా వారి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరయ్యా మీరు? ఎక్కడి నుండి వచ్చారు? అమ్మా, నా భార్య పురుటి నొప్పులతో బాధపడుతున్నది, మీ దగ్గర కాస్త స్థలం అంటే ఎవరా? అయ్యో పాపం, ఆమె కూడా నాలాంటి స్త్రీయే కదా, కానీ మా సత్రంలో స్థలం లేదు. మీకు ఇష్టమైతే ఊరి బయట పశులపాకు ఉంది, అక్కడికి వెళ్ళండి. అమ్మా, నీకు మా మీద వందనాలు.
ఈ యొక్క సమయమందు యేసుక్రీస్తు జనన విధములో వారు పడిన కష్టము, వారు పడిన బాధ, వారు పడిన దుఃఖము అంతా ఇంత కాదు. కాబట్టి వారు యేసుక్రీస్తుకు జన్మనివ్వడానికి వారు ఎంతో ప్రయాసపడ్డారు. కానీ వారిని సత్రంలో స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టారు. యేసుక్రీస్తు పుట్టడం ద్వారా చబర్లు కొడదాం. జోలాలి 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 శ్రీయేసురాజుకు జోలాలి 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 శ్రీయేసురాజుకు జోలాలి 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 జో యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు ఉన్నారు. పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని ఉంటున్నారు. కాబట్టి వారి యొక్క కష్టమును, వారి యొక్క బాధను కూడా మనము చూద్దాం. బారెడు పొద్దెక్కినా ఏ పోరాగాడు మందకాడికి రాకపోయా. ఈ ముసలిపారానికి చలి కొనుక్కుంటా ఎంతగానం అని చేయాలి, ఎంతగానం అని పోవాలి. ఈ పోరాగాళ్ళు వచ్చేవాళ్ళు అని వీళ్ళకు పెళ్ళాలని తెచ్చి పెళ్లిళ్ళు చేస్తేనే, కానీ ఒక్కడేమో వాళ్ళకు మందకాడికి రాకపోయా. మా పోరగాళ్ళు ఎవరన్నా ఇవ్వని కానొత్తలేరు. యాల పొద్దుగాలు వస్తారేమో అనుకుంటే యాల పొద్దుగాలు ఎవ్వడు రాకపోయి, మందని ఎవ్వడు కాయకపోయి. ఏడున్నది పోరగాళ్ళు. ఓరు పెద్ద దావీదు యాడున్నావురా, ఇనొత్తున్నారా? ఓరు పెద్ద దావీదు, మందకాడికి యాళ్ళైతే లేదురా. ఓరు పెద్ద దావీదు, వస్తున్న ఆరాధన ఓకే. నన్ను విలువ యాదగిరినైతే విలువరావు. నన్నే విలువ పడతా అంటావేంది బిడ్డ? నువ్వు పెద్దోను అని నిన్నే ముందుగాల పిలిస్తే వాళ్ళని విలువ వీళ్ళని విలువ అంటావు. అవును బిడ్డ, నీకు ఎందుకు బిడ్డ వాళ్ళైంది? ఏం చెప్పాలి నా బాధ? నువ్వు నాకు పెళ్ళి అని అంటగడుతుంది. ఏమైంది బిడ్డ? మంచిగానే పెళ్లి ఎత్తిగా. పెళ్లి అయితే అది ఇంట్లోకి బయటకి వెళ్ళనిస్తలేదు. వస్తుంటే మాడకు నూనె పెట్టమని చెప్పి ఇంటికి అడ్డంగా కూర్చుంటుంది, బయటకి వెళ్ళనియకుండా. నువ్వే కావాలని చేసుకుంటావుగా బిడ్డ, మరి భరించాల్సి వస్తుంది. ఏం చేస్తాం? ఏం చేస్తాను రా బాధ. అవును, ఆ యాదిగాడు కనబడ్డా బిడ్డ? నీకు కనిపించలేదే. ఏడున్నాడ్రా? పొద్దున్న నుంచి కానొత్తలేడు. ఇంట్లోనే ఉంది, వచ్చి పిలువు. ఓరి యాదయ్య, వినబడుతున్నారా? ఓరి యాదిగా, మందకాడికి రాబుద్ది అయితే లేదురా.
ఒత్తునొత్తు నా రాయ తాత ఒకటే హీరో పడితే నువ్వు అంటే వెళ్తున్నావు ఒకటే వెళ్తున్నావు ఏందే ఒక్కటే పిలుచుడు ఏంది బిడ్డ? ఈ ముసల్పానానికి ఎంతగానో అని చేయాలి, ఎంతగానో అని ఉండాలి. వణుకుతున్న సలిలా మీరు వచ్చేళ్ళని మిమ్మల్ని పెట్టుకుంటే మీరు కూడా రాకపోతే ఈ మంది అటువని ఇటువని ఆ బిడ్డ. సరే సరే వచ్చినా కాదు చిన్నదావిన తెలుగులో రాదు చిన్నదావిన తెలుగు తాత. అవును, పొద్దుగాల నుంచి ఆడ కానొత్తలేడు. ఆయన ఇంటికాడ మొత్తం జవడమే వినబడుతున్నది. ఏమైందిరా ఆయనకి? ఏమో తాత. ఓర్ చిన్నదావిదు యాడున్నావురా? ఇనొస్తున్నావురా? ఓర్ చిన్నదావిదు వస్తున్నా రాయ తాత నన్ను వినబడుతుంది. అవును బిడ్డ, నీకు ఎందుకు బిడ్డ యాళ్ళైంది? నన్నే విలువబడితే వంటివి నేను నుంచి పోయినానే పోతివిగా బిడ్డ. పోతుండే మా కొడుకు సూటి పెట్టి గోటి ఆడుతుండే. సూటి పెట్టి గోటి ఆడుతుండే ఒక ఆమె కుండెచ్చుకోబోతుండే. కుండ తాకిందే. కుండకు తాకితే లూకున్నారు బిడ్డ. వాళ్ళు ఎందుకు కూకుంటారే? వచ్చి ఇంటి ముందర దవడం పెట్టిరు. దవడం పెడితే ఏం చేసి వచ్చినావు బిడ్డ? ఇక వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి నిమ్మలంగా ఇంటికి వస్తున్నా తాత. అవునా, సరే గాని కూకుందాం పట్టురు బిడ్డ. సలొత్తాంది. ఒకడు పోయి మందాన్ని ఎగేసి ఒకడు పోయి నిప్పులు తెపోరు బిడ్డ. రా, చూ, రా. అవును బిడ్డ, అందరిని అడిగినా గాని నీకేమైందిరా? వచ్చి పోరను అని నిన్ను ముందుగాల పిలిస్తే రాకపోతే ఏం చేయకపోతే ఏమైతుంది బిడ్డ? ఇంటికాడ అంతా మంచిదేనా? అంతే మంచిగా నువ్వు వెళ్తున్నావు అవుతుందా? పిలుతుంటిగా బిడ్డ. నువ్వు వెళ్తేనే ఉన్నావు, నేను వస్తున్నా. ఒకటి తెల్లోడు అవ్వకుంటాడే. తెల్లోడు ఒకటి బిడ్డ. మన ఊర్లో అందరూ సామంచాయ కలరు లేకపోతే కర్రేగా ఉంటారుగా. ఏమో తాత తెల్లోడు వచ్చిండు. వచ్చి ఆటలు అనేక సైగలు చేస్తుండే. ఏం చేసినావు బిడ్డ అయితే? ఏమో తాత ఇట్లా సైగలు గుర్తు పట్టి నేను నీళ్ళు ఇచ్చినాను. నీళ్ళు ఇచ్చినాక తాగినాక టాంకు అన్నాడే. గంత మాట అంటే ఊకుంటావు బిడ్డ? నేను ఊకున్నా తాత. నీ అవ్వక ట్యాంకు, నీ అయ్యక ట్యాంకు, నీ కాందంటే ట్యాంక్ అని వచ్చా తాత. మంచిగా అన్నావు బిడ్డ. నీకు అడుపు అలా ఉండా. ఏదైనా కథ చెప్పుగా తాత. కథలు నీకేం తెలియని కథలు ఉంటాయి బిడ్డ. కానీ 400 ఏళ్ళు అయింది బిడ్డ. మనిషికి దేవునికి సంబంధం తెగిపోయి ఆ దేవుడు ఏడ పుడతాడో ఎప్పుడు వస్తాడో మన కష్టాలను ఎప్పుడు తీరుతాడో కానీ బిడ్డ 400 ఏళ్ల నుంచి దేవుని ఊసు లేదు, ఏం లేదు. కానీ ఎన్నో దగ్గర పుడతాడన్న ఆశతోనే మనం బతుకుతున్నాం బిడ్డ. ఆ దేవుడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పుడతాడో తాత. ఏమో బిడ్డ, ఆయన రాక కోసం అందరం ఎదురు చూస్తున్నాం బిడ్డ. 400 ఏళ్ళు అయింది. ఎప్పుడు వస్తాడో ఏమో, మన కష్టాలు ఎప్పుడు పోతాయో. ఆయన రాక కోసం అందరం ఎదురు చూస్తున్నాం బిడ్డ. గొల్లలు ఎంతో బాధతో వారి కష్టకాలంలో వారు బాధపడుతూ ఉన్న సమయంలో దేవుని దూత వారికి ప్రత్యక్షమై ఈ విధముగా మాట్లాడుతూ ఉంది. వార్తో సత్య శుభవార్త, వార్తో సత్య శుభవార్త, వార్తనలకించి కొల్లబోయల్లారా వినరే. వార్తో సత్య శుభవార్త, నేనే గబ్రియేలు దూతను, నేనే గబ్రియేలు దూతను, నన్ను యెహోవా పంపె మిమ్మును చూడగా నేను. వార్తో సత్య శుభవార్త, వార్తో సత్య శుభవార్త. గొల్లలారా భయపడకుడి, ఇదిగో అవును తాతయ్య, ప్రజలందరికీ చెప్తుంది. కలగబో మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవారు. ఒక శిష్యుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టి ఉండుట మీరు చూచెదరు. గొల్లలారా వెళ్ళి రండి వేగమే, గొల్లలారా వెళ్ళి రండి వేగమే, వెళ్ళి లోక రక్షకుని వెదకిరా అచ్చట. వార్తో సత్య శుభవార్త, వార్తో సత్య శుభవార్త. లే తాతలే ఏంది ఒకటేసారి అలా తెల్ల వచ్చింది. చెప్పలే బిడ్డ, ఎన్నో రాజు పుడతాడు మన కష్టాలను ఎడబాపుతాడని.
ఏడో పుట్టే ఉంటాడు బిడ్డ. అవునే పుట్టినని చెప్తుంది, పొట్టి గుడ్డలో చుట్టబడినని చెప్తుంది. అవును బిడ్డ, మరి చూడనీకి పోదాం కానీ ఉత్త చేతులతోనే పోదామా బిడ్డ? నువ్వేమిత్తవరా బిడ్డ? నా పొట్టెళ్ళిస్తేనే. నువ్వేమిత్తవరా? నా గొంగడిస్తేనే. నువ్వేమిత్తవరా? మేక పిల్లనిస్తా తాత, నువ్వేమిస్తావు తాత? ఏమిత్తా బిడ్డ ఈ ముసలి పానానికి? నేనేం చేయాలి? నేను నా ముసలి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటా బిడ్డ. అవును ముచ్చట అది మనిషిన నా ఇంటికాడికి ఎవడన్నా పోయిండా బిడ్డ? పోలేదే. ఎవడు మా ముసలి రోడ్డు మీద కూడా రాలేదా బిడ్డ? చూడలేదు తాత. సరే తీ బిడ్డ, అది ఎట్లుందో నా గుడిసి ఎట్లుందో తర్వాత చూసుకుందాం కానీ ఫస్ట్ ఇదైతే చూడబోదాం పారు. సరే పా తాత. గొల్లలమయ్యా మేము గొల్లలమయ్యా, గొర్లాగా చేతి గుర్ర గొల్లలమయ్యా. గొల్లలమయ్యా మేము గొల్లలమయ్యా, గొర్లాగా చేతి గుర్ర గొల్లలమయ్యా. అడవి ప్రాంతాల మేము తిరిగదమయ్యా, ఆగిన కాడ మంట పెట్టదమయ్యా. అడవి ప్రాంతాల మేము తిరిగదమయ్యా, ఆగిన కాడ మంట పెట్టదమయ్యా. కానే కావచ్చు బిడ్డ, వెళ్తూరుతోని చెమ్మగిల్లుతున్నాయి కండ్లన్నీ. పోయేద్దాం పారి బిడ్డ. పోదాం పాయే. మీరందరు ముందుగాల పోతే ఈ ముసలి పానం వెనుకకే వస్తుందా బిడ్డ? రాదా తాత పోదాం దా. ఇటు ప్రతి గొల్లలు వారికి కలిగిన ధనములో నుండి దేవుని దగ్గరికి వెళ్ళి వారికి కలిగినటువంటి సంతోషమును యేసు ప్రభువును చూస్తూ ఆయనకు సాగిలపడి నమస్కరించి తల్లిని శిశువును చూసి వారు ఆనందపడుతూ ఉన్నారు. పామరులైన వారు, విద్య లేని వారు, ఎన్నిక చేయబడిన వారు యేసు క్రీస్తు రాకతో వారికి విలువ వచ్చినది. ఎన్నిక చేయబడిన వారు ఎరుకైన జనాంగముగా పిలువబడ్డారు. ఇదే దేవుడు చేసిన గొప్ప అద్భుతం. పొట్టేది పుట్టిన అందరి కష్టాలను తీర్చి అందరు చల్లగా ఉండేటట్టు. ఆ దేశంలో కొందరు జ్ఞానులు ఉన్నారు. ఆ జ్ఞానులు అవింత నక్షత్రం చూసి బయలుదేరి రావడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలు వాళ్ళు కష్టపడి ఎక్కడో ఒక మహారాజు జన్మించినాడని, వారు ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనే పుడతాడని వారు గమనించి ఆకాశంలో వింత నక్షత్రం అంటే అన్ని నక్షత్రాలు ఒక సైజులో ఉంటే ఈ నక్షత్రము 3 నెలలు ప్రకాశవంతంగా మెరడను బట్టి అది చూసి వారు గుర్తించారు. అది చూసి వాళ్ళు గమనించి ప్రయాణమై వెళ్లారు ప్రభువైన యేసును చూడడానికి. ఆకాశంలో ఎక్కడ వింత నక్షత్రం పుట్టింది, ఎక్కడ మహారాజు పుట్టి ఉండదని ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా తూర్పు దేశ జ్ఞానాన్ని ఆకాశంలో వింత నక్షత్రం చూసి వచ్చారు. నేను ఆ తూర్పు జ్ఞాననే ఆ వింత నక్షత్రాన్ని వెంబడిసి వస్తున్నాను. అతను కూడా మనలాంటి జ్ఞానం కావచ్చు, వెళ్దాం. ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముందుకు రండి. నేను ఆ తూర్పు దేశ జ్ఞానిని ఈ వింత నక్షత్రం చూసి బయలుదేరి వచ్చింది. మేము ఇలా తూర్పు దేశ జ్ఞాన వింత నక్షత్రం చూసి వెంబడిస్తూ ఆ జ్ఞానులు వింత నక్షత్రం చూసి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఆ నక్షత్రం ఆగిన చోటికి వారు గమనించి ఆ చోటికి వెళ్ళి ఆ ప్రభువును చూడడానికి వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. తూర్పు
సమయంలో యోసేపు వారికి కృతజ్ఞతగా ఒక మాట చెప్తూ వారిని అక్కడే బస చేయమని చెప్తూ ఉంటాడు. జ్ఞానులారా, మీరు ఎంతో దూరం నుండి వచ్చారు కదా, ఈరోజు ఇక్కడే బస చేయుడి. మరి అలాంటి సమయంలో రాత్రికాల వేళ ఆ ప్రాంతంలో ఉంటూ మరియా యోసేపులు ఉన్న గృహములో పడుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఆ దేశంలో ఉన్న రాజు హేరోదు రాజు ఏమని ఆజ్ఞాపించాడంటే, జ్ఞానులు వచ్చిన వెంటనే తను కోపముతో ఏళ్ళు నిండని కూనల 2 ఏళ్ళు నిండని బాలన తలలు నరికి వేయండి, ఒక్కరు కూడా ఉండడానికి వీలు లేదు, ఈ దేశంలో నేను తప్ప ఇంకొక రాజు ఉండడానికి వీలు లేదని తాను ఒక శాసనము ఏర్పాటు చేయగానే వారంతా కూడా ఆ శాసనంలో ఉన్నారు. కానీ జ్ఞానులకు తెలియదు వారు ఎలాగ వచ్చారు, ఎలాగ వెళ్ళాలి అని. దేవుని దూత వారికి ప్రత్యక్షమై హేరోదు యొక్క దుష్ట ఆలోచనను వారికి తెలియజేస్తుంది. యోసేపుకు కూడా దేవుని యొక్క ఆలోచనను తెలియపరుస్తూ వారితో మాట్లాడుతుంది దూత. ఏళ్ళు నిండని కూనల 2 ఏళ్ళు నిండని బాలల తలలు నరికే శాసనం హేరోదు చేయగపూనెను. యేసుని ఎత్తుకుని ఐగుప్తుకు నీవు బయలుదేరమయ్యా, వెళ్ళి తీరమయ్యా, దేవుని పిలుపు వచ్చే వరకు అచటే ఉండవయ్యా, నీవు అచటే ఉండవయ్యా, దేవుని పిలుపు వచ్చే వరకు అచటే ఉండవయ్యా, నీవు అచటే ఉండవయ్యా. యోసేపు, ఓ యోసేపు, నీవు వెంటనే లేచి నీ భార్య అయిన మరియను బాలుడైన యేసుని తీసుకొని ఐగుప్తునకు వెళ్ళును. రాజైన హేరోదు బాలుడైన యేసును చంపజూచుచున్నాడు. మీరు వెంటనే లేచి ఐగుప్తునకు వెళ్ళును. ప్రభు మీకు తోడయుండును గాక. జ్ఞానులారా, మీరు వచ్చిన మార్గాన కాక మరి ఒక మార్గాన వెళ్ళుడి. ప్రభు మీకు తోడయుండును గాక. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాము. చక్కటి క్రిస్మస్ గిఫ్ట్ చేసిన పిల్లలందరినీ ప్రభు దీవించినాక